ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో మళ్లీ వర్షం స్టార్ట్ అయింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతుంది. నగర వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మరో గంటలో నగర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. సుచిత్ర, మేడ్చల్, కోంపల్లిలో వర్షం పడుతుంది. తెలంగాణకు మరో 3 రోజుల వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతోందని సూచించింది. ఇంకా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం దంచి కొడుతుంది. ఈ వర్షం దాదాపు 2 గంటలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 2 పడుతుంది. కొన్ని చోట్ల వర్షం తగ్గినప్పటికీ ఆయా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా జామ్ అవ్వడం, తర్వాత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే కలిగాయి. అయితే సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, మేఘాలు గట్టిగా కమ్ముకోవడం మనం చూసాం. సాయంత్రం 6 తర్వాత వాతావరణంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇటు హైదరాబాద్ నడిబొడ్డున కావచ్చు, శివార్ల ప్రాంతాల్లో కావచ్చు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఇళ్లకు వెళ్లే వాళ్ళు, వివిధ కార్యకలాపాలు ముగించి ఆఫీసులకు వెళ్తున్న వారు కావచ్చు, ఇళ్లకు వెళ్తున్న వారు కావచ్చు, తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు. అయితే రికార్డు స్థాయిలో ఈ వర్షం కురవడం అనేది కొంత ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూస్తే మనం చాలా వరకు అయితే ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసవి తాపం కనిపించినప్పటికీ సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. 6 తర్వాత వర్షం ప్రభావం అయితే కనిపించింది. కొన్ని చోట్ల తీవ్రంగా వర్షం ఎక్కువ పెద్ద మొత్తంలో కురవడంతో ఆయా ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది అయితే కలిగింది. గత 2 గంటలుగా అయితే కొన్ని చోట్ల నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్లే వారు కావచ్చు, వివిధ కార్యకలాపాలు చేసే వారికి తీవ్ర ఇబ్బంది అయితే కలిగింది. అయితే వాతావరణం చల్లబడడం ఒక విధంగా ప్రజలకు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, హైదరాబాద్ పరిసర వాసులకు కావచ్చు, కొంత మంచి వార్త అయినప్పటికీ ఈ వర్షం కొంత ఎడతెరపి లేకుండా కురిస్తే మాత్రం తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్టించింది. అయితే అల్పపీడనం కాబట్టి వాతావరణంలో ద్రోణి ప్రభావం కారణంగానే ఈ వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కర్ణాటక తీరం వరకు ఈ ఏదైతే అల్పపీడనం ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ వర్షం కురుస్తున్న సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో శివారు ప్రాంతాలకు అయితే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడుతున్నాయి. విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యుత్ దాదాపు 2 గంటల నుంచి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి మనం చూడవచ్చు. గత వారం రోజుల క్రితం ఇలాగే వర్షం ప్రభావం చూసినప్పటికీ మళ్ళీ 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి వర్షం కురవడం అనేది ఇటు హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, శివారు ప్రాంతాల ప్రజలు కావచ్చు, తెలంగాణలోని వివిధ జిల్లాల ప్రజలకైతే ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. అయితే వాతావరణ శాఖ అయితే గైడ్లైన్స్ పాటిస్తూ ఏవైతే వర్ష ప్రభావితం చేసే జిల్లాలు ఉన్నాయో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వడగళ్ల వానలు ఇప్పటికే కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో వర్షం ఒక విధంగా కురుస్తూ ఉంటే జిల్లాల పరిసర ప్రాంతాలు చూస్తే మనకు కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి ఈ ప్రాంతాల యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజుల పాటు ఈ వర్షం ప్రభావం అయితే ఉంటుందని చెప్పి అలర్ట్స్ అయితే ఇచ్చారు. ఆయా ప్రాంతాల ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించారు. ముఖ్యంగా రైతులు ఎవరైతే వివిధ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఉంటారో వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే
ఈ వర్షం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రైతులు ఏవైతే విద్యుత్ మీటర్లు కావచ్చు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి సూచనలు అయితే చేస్తున్నారు. ఇది ఏవైతే కొన్ని చోట్ల ఇప్పటికే పంటకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే మామిడి రైతులు ఉంటారో ఈ తీవ్రమైన గాలులు వీసే సందర్భంలో మామిడి పింజలు రాలి పడిపోతూ ఉంటాయి. ఆ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటికి సంబంధించి నష్ట నివారణ చర్యలు అయితే చేపడదామని చెప్పి ప్రభుత్వం కూడా గతంలోనే పేర్కొని ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో అకాల వర్షాలు కాబట్టి అకాల వర్షంలో సాధారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రైతులు నష్టపోతుంటారు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే రైతులకు సంబంధించి కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఏవైతే అకాల వర్షాల ద్వారా నష్టపోయిన వారు ఉంటారో వారికి న్యాయం జరిగే విధంగా ఏవైతే పంట నష్టానికి సంబంధించి కావచ్చు ఇన్సూరెన్స్ల ద్వారా క్లెయిమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని అయితే సూచనలు అయితే చేస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాలో వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ అయితే ఇచ్చింది. రైతు కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ ఇప్పటికీ కొన్ని అలర్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు సంబంధించి వివిధ తీగలు తెగి పడిపోతూ ఉంటాయి. కాబట్టి కరెంట్ షాక్లతో ప్రజలు కావచ్చు, పశువుల కాపర్లు చనిపోతున్న సందర్భాలు చూశాం. కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ముందస్తుగా కొన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే తమ కార్యకలాపాలు మానుకోకుండా జాగ్రత్త పడుతూ నిర్వహించుకోవాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు వాతావరణ శాఖ అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నది. అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి చాలా వరకు మెయిన్ రోడ్లో ఏదైతే ముఖ్యమైన నగరం ఉంటుందో ఆ ప్రధాన రహదారి పైన డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షం కురిసే ఈవినింగ్ సమయంలో మాత్రం ఏ ఆఫీసులు పనులు ముగించుకొని వెళ్లే వాళ్ళు ఆల్టర్నేట్ రూట్లు వెతుకుని వెళ్తే బాగుంటుంది. ఏదైతే సాయంత్రానికి పనులు ముగించుకునే వారు ఆ రోజు సంబంధించిన ఈవినింగ్ ట్రాఫిక్ అలర్ట్స్ కొంచెం ఫాలో అవుతే వర్షం నుంచి తప్పించుకోవచ్చు, సేఫ్ గా ఇళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్పి కొన్ని అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పటికే FM రేడియోల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా, తర్వాత చిన్న చిన్న న్యూస్ యాప్ల ద్వారా కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అయితే కొంత అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది మరో 2 రోజులు. అయితే ఈ 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నప్పటికీ ఏవైతే ముఖ్యంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఉంటాయో రోడ్లకు సంబంధించి, ఈ డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, తర్వాత ఏవైతే ఇప్పటికే కొన్ని నగరం చుట్టుపక్కల ఫ్లైఓవర్ వరకు కావచ్చు, ఇతర వరకు జరుగుతున్న ప్రాంతాల్లో అయితే కొంత ఇబ్బంది ఉంటుంది ట్రాఫిక్ సంబంధించి. కాబట్టి క్విక్ రెస్పాన్స్ టీమ్ దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ అప్డేట్స్ ఫాలో అవుతుంటారు అనేది సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు నాగేష్, ఇంకా ఉరుములు మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా రాత్రి సమయంలో వర్షం పడుతుంది కాబట్టి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు? అంటే సాయంత్రం 6 తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ ముందస్తుగానే అలర్ట్ ఇచ్చింది. అయితే సాయంత్రం 6 తర్వాత హైదరాబాద్ లోని శివారు ప్రాంతాల్లో కావచ్చు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల వడగల కూడా పుట్టింది. అయితే ఈ ఏదైతే మెరుపులు ఉరుములు ఉన్న సమయంలో గాలి కూడా వేగం ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ఆ సుదూర ప్రాంతాలు వెళ్లే వాళ్ళు తమ ప్రయాణాలు మానుకోవాలని చెప్పి లేదంటే వాయిదా వేసుకోవాలని అయితే అధికారులు సూచనలు అయితే చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ గాలులకు సంబంధించి విద్యుత్ స్తంభాలు పడిపోతూ ఉంటాయి, విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఉండే ఏవైతే పరికరాలు ఉంటాయో సౌర విద్యుత్ కావచ్చు, ఇతర పరికరాలు, రీఛార్జబుల్ పరికరాలను అయితే వాడాలని అయితే సూచనలు చేస్తున్నారు. అత్యవసరాల్లో అయితే ముఖ్యంగా ఎవరైతే నగర నడిబడిన ఉన్న వారికి అయితే ఆల్టర్నేటివ్ సదుపాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. శివారు ప్రాంతాల ప్రజలకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏవైతే నూతనంగా ఏర్పడిన వెంచర్లో ఇల్లు కట్టుకుని ఉంటారో వారికి మాత్రమే ఇలాంటి ఇబ్బందులు అయితే కలుగుతుంటాయి. కాబట్టి వారికి ముందస్తుగా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలకు నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు జాగ్రత్తలు పాటిస్తే ఏదైనా సమాచారం ఎమర్జెన్సీ ఉంటే అత్యవసరంగా సహాయ కేంద్రాలకు ఫోన్ చేయాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టరేట్లకు కావచ్చు,
సహాయ కేంద్రాలు మండల స్థాయిలో ఉంటే మండల స్థాయి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, నగరం శివార్లు ఏవైతే అత్యవసరంగా ఏర్పాటు సహాయ కేంద్రాలు ఉంటాయో హెల్ప్ లైన్ ఫోన్ చేయాలని చెప్పి ఇప్పటికీ సూచన చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్విక్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎప్పటికప్పుడు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే వర్షాలు కురుస్తున్న సందర్భంలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా వారైతే ఎప్పటికప్పుడు క్విక్ రెస్పాన్స్ టీమ్ అయితే పనిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఈ 2 రోజుల పాటు కూడా అలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నాగేష్.